వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు తమ్ముళ్ళు చూశారు కదా, మనకు తెలంగాణ హైదరాబాద్లో ఈరోజు అయితే మనకు జాబ్ ఫేర్ జరుగుతుంది. నాకు నైట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, వీడియో చేసారు, కొంచెం లేట్ అయిపోయింది. సో ఈ రోజు అయితే జాబ్ ఫేర్ జరుగుతుంది. అది ఎక్కడ, ఎప్పుడు, ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అటెండ్ అవ్వాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫుల్ డీటెయిల్స్ తోటి. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది. సో మేబీ అందరికి యూజ్ అవుతుంది అనమాట. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే, నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే షేర్ చేసి లైక్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరి కొంతమందికి అనేది ఈ వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూద్దాం. డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా చూడొచ్చు. మనకు వాకిన్ ఇంటర్వ్యూస్, నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ అనమాట. రేపు అంటే 20th ఏప్రిల్ అనమాట. మనకు హైదరాబాద్లో అయితే మనకు జరుగుతూ ఉంది జాబ్ ఫేర్ ఇంటర్వ్యూస్ అనమాట. చూద్దాం మరి ఎక్కడ అనేది. నిరుద్యోగులకు ఒక ప్రముఖ కంపెనీ శుభవార్త తెలియజేసింది. ఆదివారం ఏప్రిల్ 20 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. మనకు ఆదివారం నాడైతే హైదరాబాద్లో ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారంట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కంపల్సరీ అటెండ్ అవ్వండి, మిస్ కాకుండా కంపల్సరీ వెళ్ళండి. చూద్దాం. హైదరాబాద్ నిరుద్యోగులకు ఒక ప్రముఖ కంపెనీ శుభవార్త తెలియజేసింది. ఆదివారం ఏప్రిల్ 20 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో అగ్రగామి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీలలో ఒకటైన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ టీఏఎస్ఎల్ హైదరాబాద్లో తన సౌకర్య కోసం ఏప్రిల్ 20న 2025 ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. సో మనకైతే ఇది ఏప్రిల్ 20 తేదీన అయితే ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. భారతదేశంలో అగ్రగామి అయినటువంటి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీలలో ఒకటైనటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనమాట టీఏఎస్ఎల్ మంచి కంపెనీ. ఇది హైదరాబాద్లో తన సౌకర్యార్థం కోసం అయితే ఏప్రిల్ 20న 2025 ఆదివారం నాడు అయితే మనకు సాయంత్రం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ని అయితే నిర్వహిస్తున్నది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వండి. మంచి కంపెనీ ఇది. మనకు ఆల్రెడీ చెప్తున్నారు, భారతదేశం అగ్రగామి అయినటువంటి ఏరోస్పేస్ డిఫెన్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీ, వాటి నీటిగా ఉన్నటువంటి టీఎస్ఎల్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. సో మంచి కంపెనీ ఇదైతే. తన సౌకర్యం అంటే తన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నట్టున్నారు. గుర్తుపెట్టుకోండి, మనకు ఆదివారం ఈ రోజే అనమాట. నేను ఈ రోజే వీడియో ఇస్తున్నా. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వండి. దాని డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఏంది అనేది చూద్దాం. స్థలం వచ్చేసి మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, బేలా క్రాస్ రోడ్, ఐడిఐ, బాలానగర్, హైదరాబాద్, తెలంగాణ 500337. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, బేలా క్రాస్ రోడ్, ఐడిఏ, బాలానగర్, హైదరాబాద్, తెలంగాణ 500337. ఇది అడ్రస్. అక్కడ అడ్రస్లో వెళ్ళి అటెండ్ అవ్వండి. కంపెనీ అసెంబ్లీ ఆపరేటర్ పాత్రల కోసం నైపుణ్యం కలిగిన ఐటీఐ గ్రాడ్యుయేట్లు మరియు అప్రెంటిస్లను కోరుతుంది. కంపెనీ వేరు కోసం రిక్రూట్మెంట్ చేసుకుంటుందంటే అసెంబ్లీ ఆపరేటర్ అనమాట. పాత్రల కోసం నైపుణ్యం కలిగినటువంటి ఐటీఐ గ్రాడ్యుయేట్స్ అండ్ అప్రెంటిస్లను అయితే కోరుతుంది. ఈ అవకాశం అభ్యర్థులకు డైనమిక్ పని వాతావరణంలో వృత్తిని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని అయితే అందిస్తుంది. సో మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి వాతావరణంలో మీరైతే వర్క్ చేస్తారంట. సో మంచి ఛాన్స్ అనమాట. ఆపరేటర్ ఎవరైతే ఐటీఐ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి సో అప్రెంటిస్లో అయితే కోరుతుంది. వెళ్ళండి, అటెండ్ అవ్వండి. క్వాలిఫై ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మంచి ఛాన్స్ అనమాట. మరొకసారి నేను అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, బేలా క్రాస్ రోడ్, ఐడిఐ బాలానగర్, హైదరాబాద్, తెలంగాణ 500337. ఓకేనా. మన పొజిషన్ ఏం చేస్తారు అంటే మెయిన్గా వర్క్ కంపెనీ అసెంబ్లీ ఆపరేటర్ పాత్రల కోసం అయితే నైపుణ్యం కలిగిన వారిని అయితే నిర్మించుకున్నట్లు చెప్తున్నారు. సో మరి దీనికి ఏమేమి కావాలంటే అభ్యర్థులు ఈ కింది డాక్యుమెంట్లను తీసుకోవాలి కంపల్సరిగా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు రెజ్యూమ్ ఉండాలి. రెజ్యూమర్ CV అంటారు. చెల్లుబాటు అయ్యేటువంటి మీకు ఐడి ప్రూఫ్ ఉండాలి కంపల్సరీ. విద్యార్హత సర్టిఫికెట్స్ మీద మీకు ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకోవాలండి. SSతో మొదలు పెడితే ఎంతవరకు ఉంటే అంతవరకు. అనుభవ సర్టిఫికెట్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, పని అనుభవం ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. ప్రస్తుత కంపెనీ జాయినింగ్ లెటర్ మరియు CTC వివరాలు. మీరు ఆల్రెడీ ఏమైనా వర్క్ చేస్తున్నా ఉంటే ఒక జాయినింగ్ లెటర్, దానికి సంబంధించిన శాలరీ స్లిప్స్ ఉంటాయిగా, అవి కూడా మీరు తీసుకెళ్ళండి.
గత 3 నెలల జీతం స్లిప్పులు లేదా బ్యాంక్ స్టేట్మెంట్ అయినా లేదంటే జీతం స్లిప్పులు అవి కూడా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మీ సాలరీ పర్పస్లో మిమ్మల్ని అడుగుతారు కదా, సో ఇంతమందికి ఎందుకు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎంత అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అడిగే దానికోసం యూజ్ అవుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వీళ్ళు అటెండ్ అవ్వండి, మిస్ కాకండి. మంచి ఛాన్స్, హైదరాబాద్లోనే ఇది మంచి కంపెనీ. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చి కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోదు. ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.